అన్నిటికన్నా మిన్న అనే చందమామ కథ చెప్పుకుందాం. గిరిదుర్గ రాజ్యానికి అధిపతి క్షేమేంద్రుడు. ఆయనకు నమ్మకమైన సేనాధిపతి ఉండేవాడు. అయితే ఆ సేనాపతి రాజు ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు రాజ్యాధికారం చేజిక్కించుకుందామా అని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజు మరణించగా కొద్ది రోజులలోనే రాజ్యం సేనాధిపతి వశమైంది. అలా వశం కాగానే అతను రాజవంశీయుల పట్ల బహు క్రూరంగా మెలగజొచ్చాడు. క్షేమేంద్రునికి నందుడు, సునందుడు, ఆనందుడు అనే ముగ్గురు కొడుకులు. సేనాధిపతి పెట్టే యాతనలకు తట్టుకోలేక వాళ్ళు ముగ్గురు పారిపోయి ఒక ఎడారి ప్రాంతం చేరుకున్నారు. ఆ సమీపంలోనే వారికి ఒక చక్కటి కుటీరం కనిపించింది. అక్కడ ఒక వృద్ధుడు, అతని కూతురు కంటబడ్డారు. వారు అలసిపోయిన రాజకుమారులను లోపలికి తీసుకుపోయి ఆదరించారు. రాత్రికి తమ కుటీరంలోనే ఉండిపోమ్మని పట్టుబట్టారు కూడాను. సోదరులు ముగ్గురు ఆ రాత్రి ఒక ఏకాంత స్థలంలో కూర్చుని మళ్ళీ తమ రాజ్యం పొందడం ఎలాగా అని వారిలో వారు తర్కించుకోసాగారు. వారు చీకటిలో కూర్చోడం చూసి ఆ వృద్ధుని కూతురు ఇందుమతి ఒక దీపం తెచ్చి అక్కడ పెట్టింది. ఆమె కూడా దగ్గరనే కూర్చుండి వారి సంభాషణలు వింటున్నది. అందరిలో పెద్దవాడైన నందుడు, ప్రపంచంలో మనిషికి కావలసింది అధికారం. చేతిలో అధికారం ఉండబట్టే కదా సేనాధిపతి మన రాజ్యం కాజేయగలిగాడు అన్నాడు. రెండో వాడైన సునందుడు, ధనముంటే దానితో పాటే అధికారము వస్తుంది, అధికారం కోసం ప్రయత్నం ఎందుకు అన్నాడు. కడసారి వాడైన ఆనందుడు తన మనసులో ఉద్దేశం ఏమీ చెప్పలేదు. ఇందుమతి వైపే చూస్తూ కూర్చున్నాడు. అన్నలిద్దరూ నీవేమీ చెప్పవేమిరా తమ్ముడు అన్నారు. అందుకు ఆనందుడు అదే ఆలోచిస్తున్నానని ఊరుకున్నాడు. తెల్లవారింది. అన్నదమ్ములు కుటీరం నుండి బయటికి వచ్చారు. ఎదుట ఎడారిలో బిడారి వర్తకుల గుంపు కనిపించింది. నందుడు, నేను ఈశాన్యపు దిక్కుగా పోయి సరిగ్గా 10 ఏళ్లకు పెద్ద సైన్యంతో సహా తిరిగి వస్తాను. మనం మళ్ళీ ఇక్కడే కలుసుకోవాలి అని చెప్పి బయలుదేరాడు. నేను వాయవ్య దిశగా వెళ్ళి 10 ఏళ్లకల్లా గొప్ప ఐశ్వర్యంతో తిరిగి వస్తానని సునందుడు అన్నాడు. ఇద్దరూ కడసారి వానికేసి ప్రశ్నార్థకంగా చూశారు. ఆనందుడు, నేనీ సమస్య ఆలోచిస్తూనే ఉన్నాను. నేను 10 ఏళ్లకు మిమ్మల్ని ఈ కుటీరం దగ్గరే కలుసుకుంటాను అని చెప్పాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ సంభాషణంతా ముసలివాడు, కూతురు వింటూనే ఉన్నారు. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. 10 ఏళ్ల తరువాత ఆ కుటీరం చుట్టూ ఉండే పూల మొక్కలు అవ్వి పెరిగి పెద్దవై పర్ణశాలలా చక్కటి శోభ కూరుస్తున్నది. ఇందుమతి ఒక అందాల శిశువును చంకనెత్తుకొని కుటీరం వాకిట నిలబడి ఎడారి వైపే కలియజూస్తూ ఉన్నది. అలా చూస్తూ ఉండగానే ఒకవైపు నుంచి అశ్విక దళం, మరొక వంక పదాతి దళం బరువులతో ఒంటెలు, కంచర గాడిదలు రావడం కనిపించింది. కొంచెం సేపట్లోనే ఎడారి అంతా సైనికులతో నిండిపోయింది. సైనిక దళాలు, జంతు సమూహాలు బారులు తీర్చి నించున్నాయి. ఒక ఆజానుబాహు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క నుంచి మరి ఒక జంతువుల బారు రాసాగింది. ఈ జంతువుల వీపులపైనున్న సంచులు ధగధగ మెరిసే రత్నాలతో మనులతో నిండి ఉన్నది. మీసాలు మెలిపెట్టుకుంటున్న ఒక లంబోదరుడు వీటికన్నిటికీ అధిపతిగా కనిపించాడు. ఆజానుబాహు, లంబోదరుడు ఒకరినొకరు పలకరించుకున్నారు. నందుడే ఆ ఆజానుబాహు, సునందుడే లంబోదరుడు. ఇప్పుడు ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలను. అందుకు అవసరమైన ధనం నాకు పుష్కలంగా లభించింది అన్నాడు సునందుడు. పెద్దవాడైన నందుడు తన సైన్యం వైపు వేలెత్తి చూపుతూ, ఇది నా సైన్యం, నేను దీనికి అధిపతిని, ఈ సైనిక బలంతో నేను సాధించలేనిది లేదు అన్నాడు అహంకారంతో. ఈ సైన్యాలకు అధికారినని గర్వపడుతున్నావు. నా ధనంతో నీ సైన్యాన్నంతటిని కొనివేస్తా, ఏమనుకున్నావు? ఇలానే మన గిరిదుర్గ రాజ్యాన్ని వశం చేసుకోగలను అన్నాడు. దర్పంగా నవ్వుతూ సునందుడు తన అన్నతో, సైన్యాధికారి అంటే ఏమనుకుంటున్నావో? నేను ఆజ్ఞ ఇవ్వడమే తరువాయి. నిన్ను, నీ ధనాన్ని నిమిషంలో కొల్లగొట్టగలరు నా సైనికులు అన్నాడు నందుడు. సోదరులు ఇలా వాదించుకునేటంతలో కడసారివాడు ఆనందుడు నవ్వుతూ వారి వద్దకు వచ్చాడు.
అతను చెరివొక చేత 2 బిడ్డలను వెంటబెట్టుకు వచ్చాడు. అతని వెనక ఒడిబిడ్డను ఎత్తుకొని ఇందుమతి కూడా వచ్చింది. అన్నలిద్దరూ ఆశ్చర్యంతో చూశారు తమ్ముణ్ణి. తమ తమ ప్రభావాలను వెల్లడించారు. ఈ 10 ఏళ్లలో నీవేమి చేసినట్టు అని ప్రశ్నిస్తున్నట్టుగా వాని వైపు చూశారు. ఇదిగో ఇదే అన్నట్టుగా ఆనందుడు ఒక్క చూపుతో పిల్లల వైపు సంజ్ఞ చేశాడు. అన్నలిద్దరూ మళ్ళీ కాట్లాడుకోసాగారు. వారిలో ఘనకార్యాలు చేశామన్న అహంకారం ప్రబలజొచ్చింది. అప్పుడు ఆనందుడు అన్నలను కుటీరం లోపలికి తీసుకుపోయి సముదాయించి వారికి సదుపాయాలన్నీ అమర్చాడు. స్థిమితపడిన తరువాత ఒక లేఖ తీసి చూపాడు. అది గిరిదుర్గ ప్రజలు పంపుకున్న లేఖ. మనలను ద్రోహం చేసిన ఆ దుష్ట సేనాని చచ్చిపోయాడు. వచ్చి సింహాసనం అధిష్ఠించమని ప్రజలు వచ్చి నన్ను కోరారు. ఇలా తరచూ జాబులు వ్రాస్తూ ఉన్నారు. కానీ నేను మీకోసమే ఇక్కడ వేచి ఉన్నాను. మన తండ్రి రాజ్యం జయించడానికి మీరింకా శ్రమ పడవలసిన పని లేదు. ఇందుకోసం సేనలక్కరలేదు, ధనము అగత్యం లేదు అని చెప్పాడు ఆనందుడు. ఇంగితజ్ఞుడైన తమ్ముడు చేసిన పనికి అన్నలిద్దరూ ఆనందించారు. కథ సమాప్తం. సమభావం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒకప్పుడు గురు గోవింద్ నిండు కొలువులో ఉండగా సేవకులు ఒకనిని దర్బారులోకి తీసుకువచ్చి ఆయన ఎదుట నిలబెట్టారు. ప్రభు, ఇతని పేరు కన్నయ్య. ఇతను పరమద్రోహి అని తెలియడం చేత దేవర ఎదుటకు తీసుకువచ్చాము అని చెప్పారు. కన్నయ్య మర్యాదస్తుడు, ఉదారుడు, మంచి హృదయం కలవాడు. ఈ సంగతి గురు గోవిందుకు బాగా తెలుసు. సరే, ఇతను చేసిన తప్పేమిటి అని గురు గోవిందు వాళ్ళను అడిగాడు. ప్రభు, మన వీరులు వెళ్ళి ఒక వరుస నుంచి శత్రు సైనికులను సంహరిస్తూ ఉంటే కొస ప్రాణాలతో ఉన్న ఆ ముస్లిం సైనికుల గొంతుకలలో నీళ్లు పోస్తాడట ఈయన. మహారాజ్, ఎలా ఉందో ఈ స్వామి ద్రోహం చూడండి అని వాళ్ళు విన్నవించుకున్నారు. ఈ మాటలు వినగానే గురు గోవింద్ కన్నయ్యను పిలిచి ఏమి చెబుతావయ్యా అని ప్రశ్నించాడు. అందుకు కన్నయ్య ఇలా సమాధానం చెప్పాడు. మహారాజ్, నేను యుద్ధరంగం మీద ఉండగా నా దృష్టికి హిందూ సైనికులెవరో ముస్లిం సైనికులెవరో తేడా ఏమీ తెలియకుండా ఉంది. క్షతగాత్రుడైన ప్రతి వీరునిలోనూ నా కంటికి దైవ స్వరూపమే కనిపిస్తూ ఉంది. అందుచేత వారు వీరు అనే భేదం పాటించక వీరుడన్న వాడికల్లా నా చేతనైనట్టుగా సేవ చేసుకుంటున్నాను. ఇదే నా వల్ల జరిగిన తప్పు. అమృతతుల్యమైన ఈ పలుకులు గురు గోవిందుకు మేరలేని సంతోషాన్ని కలిగించాయి. వెంటనే కన్నయ్యను చేరదీసుకుని ఆయనను ఆశీర్వదించాడు. అంతేకాదు, తన పెట్టెలో నుంచి ఒక డబ్బా తీసి కన్నయ్యకు ఇచ్చి, నాయనా, పడిపోయిన వీరులకు ఆ వీరులు ఏ జాతికి చెందినా సరే నీళ్ళివ్వడమే కాదు, ఈ తైలం తీసుకొని వారి గాయాలకు రాసి కట్లు కట్టి నయం చెయ్యి. జ్ఞానివైన నీవు ఒక్క సంగతి జ్ఞాపకముంచుకో. ఇప్పుడు ఈ యుద్ధంలో పోరాడుతున్నది హిందువులు ముస్లింలు కాదు, ఎంత మాత్రమో కాదు. ధర్మదేవత బయలుదేరి ఆ ధర్మాన్ని అణిచివేయడానికి యత్నిస్తున్నది. ఈ సంఘర్షణే లేకుంటే మనందరము ఒక్కటే. మనలో మనకు భేదం లేదు, ద్వేషము లేదు అని బోధ చేశాడు. గురువాజ్ఞ ప్రకారం ప్రియ శిష్యుడైన కన్నయ్య ఆ తైలం డబ్బా చేతవుచ్చుకొని మానవ సేవ చేసి తరించడానికి మళ్ళీ యుద్ధరంగానికి బయలుదేరాడు. తక్కిన శిష్యులందరూ కన్నయ్యను చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆయనను అనుసరించి తరించడానికి వారు ప్రయత్నించారు. కథ సమాప్తం. శుభం.